నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బిగ్ బాస్ ఈవెంట్ నుండి కొరియోగ్రాఫర్ సృష్టి వర్మను తొలగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు నగరంలో ఎన్ఎస్ఈఏ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పోస్టర్లను దహనం చేసి టీవీని పగలగొట్టి ఎన్ఎస్ఈఏ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఎన్ఎస్ఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కరీం మాట్లాడారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సృష్టి వర్మను బిగ్ బాస్ హౌస్ నుండి పంపించేయాలని అన్నారు. మందికి నాగార్జున క్షమాపణ చెప్పాలి. యావత్ 140 కోట్ల మంది ప్రజలకు నాగార్జున క్షమాపణ చెప్పాలి. సృష్టి వర్మని బిగ్ బాస్ నుంచి తక్షణమే సృష్టి వర్మని బిగ్ బాస్ నుంచి తక్షణమే నాగార్జున యావత్ 140 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డోంట్ డోంట్ బిగ్ బాస్, డోంట్ డోంట్ బిగ్ బాస్, డోంట్ డోంట్ బిగ్ బాస్. Srishti Verma, don't Srishti Verma. Khabardar, Big Boss Khabardar, Big Boss Khabardar, Big Boss Khabardar. యావత్ 140 కోట్ల మంది ప్రజలకు నాగార్జున క్షమాపణ చెప్పాలి. Don't విజయ, don't Big Boss, don't Big Boss యాజమాన్యం, don't Big Boss యాజమాన్యం, don't Big Boss యాజమాన్యం, don't Big Boss యాజమాన్యం. నాగార్జున క్షమాపణ చెప్పాలి. సృష్టి వర్మ గురించి అసభ్యకరంగా మాట్లాడిన సృష్టి వర్మ, don't Big Boss యాజమాన్యం. జోహార్ మహాత్మా గాంధీజీ, 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 జోహార్ జవహర్లాల్ నెహ్రూజీ, జోహార్ జవహర్లాల్ నెహ్రూజీ, జోహార్ జవహర్లాల్ నెహ్రూజీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సృష్టి వర్మ అనేటటువంటి లేడీ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. తను ఒక 2 నెలల క్రితం మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా వాళ్లతో పాటు వాళ్ళను కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా తిట్టినటువంటి సృష్టి వర్మ గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున, గుంటూరు నగరంలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో సృష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ప్రతి ఒక్కరు కూడా ఖండించడం జరిగింది. దానిపైన గుంటూరు జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున పోరాటం భాగంగా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అది పోలీస్ అధికారులు ఇంట్రాగేషన్ చేస్తామన్నారు. ఇప్పుడు వరకు దానిపైన ఎటువంటి చర్యలు లేదు. ఒక నోటీస్ ఇవ్వాల, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి మహాయోధులు, అలాంటి సమరయోధులను అసభ్యకరంగా మాట్లాడినప్పటికి కూడా 90 రోజులు పైబడి అయినప్పటికి కూడా ఇప్పుడు వరకు సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎటువంటి చర్యలు లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం, సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తే మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది. మహాత్మా గాంధీ గారి జయంతికి దండేస్తారు, మహాత్మా గాంధీ గారి వర్ధంతికి దండేస్తారు. ఏదైనా అకేషన్ వస్తే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్టులు చేయడమే తప్ప మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడితే డైరెక్ట్గా మా లాంటి విద్యార్థి నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. అది పక్కన పెడితే రీసెంట్గా వచ్చినటువంటి బిగ్ బాస్ 9 అనేటటువంటి సీజన్లో అనేకమైనటువంటి కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం జరిగింది. మంచిదే, మేము ఏ రోజు కూడా బిగ్ బాస్ హౌస్ని వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలా.
అది వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు బిగ్ బాస్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెడతా ఉన్నారు. మేము దాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. దానిపైన మాకు ఎటువంటి వ్యతిరేకం లేదు. అది ఇష్టమైతే పబ్లిక్ చూస్తారు, కష్టమైతే చూడడం మానేస్తారు. అలాంటి దాంట్లో స్టార్మా అనేటటువంటి ఒక ఛానల్లో, కోట్లాది మంది ప్రజలు వీక్షించేటటువంటి ఒక ఛానల్లో ఒక స్టార్ హీరో నాగార్జున గారు యాంకర్గా, హోస్ట్గా ఉంటూ అనేకమైనటువంటి సెలబ్రిటీల్ని బిగ్ బాస్ హౌస్లో లోపలికి పంపించే ప్రయత్నంలో మహాత్మా గాంధీ గారిపైన, జవహర్లాల్ నెహ్రూ గారిపైన, వాళ్ళ తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని మీరు ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లో తీసుకుంటారో నాగార్జున గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నాయని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి ఎర్లగడ్డ నేతాజీ ఆరోపించారు. స్మార్ట్ కార్డులు మంచి ఆలోచనే అయినప్పటికీ కార్డు యజమాని, కుటుంబ సభ్యుల మధ్య సంబంధం, చిరునామాల్లో తప్పులు దొర్లాయన్నారు. ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని తప్పులను సరిచేయాలని కోరారు. పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో గురువారం నేతాజీ మాట్లాడారు. లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో గత నెల 21వ తేదీ నుండి గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులని రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. కొత్త కార్డులు ఇవ్వటం అనేటువంటిది సంతోషకరమే. అయితే ఆ సందర్భంగా ప్రజలు అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ కష్టాలని దాన్ని రెక్టిఫై చేయటం అని చెప్పేసి కూడా ప్రభుత్వం బాధ్యత అనేటువంటిది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గుర్తు చేయదలుచుకుంది. మొదటి అంశం, పాత కార్డులు స్థానంలో ఇచ్చేటువంటి కొత్త స్మార్ట్ కార్డులు అనేక తప్పులు ఉంటా ఉన్నాయి. పేర్లు తప్పులు ఉన్నాయి, ఇంటి నంబర్లు తప్పులు ఉన్నాయి, అట్లాగే బంధుత్వానికి సంబంధించి కూడా పైన కుటుంబ యజమానికి అట్లాగే కార్డులో ఉండేటువంటి మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి బంధుత్వానికి సంబంధించినటువంటి తప్పులు ఉన్నాయి. ఈ తప్పులన్నిటికీ సంబంధించినటువంటి బాధ్యత ఎవరిది అని చెప్పేసానంటే ప్రభుత్వాందే. కారణం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి కార్డుదారుకు సంబంధించినటువంటి డిక్లరేషన్తో అప్లికేషన్ ఇచ్చినటువంటిది ఏం కాదు. ఇదంతా కూడా ప్రభుత్వం తనంతట తానుగా తన రికార్డులు, దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులతోని తయారు చేసి ఏకపక్షంగా ఇస్తున్నటువంటి. అందుకని ఈ సందర్భంగా తప్పులు దొల్లినటువంటి సందర్భంగా వాటిని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అయితే దాన్ని సరిచేయటానికి ప్రజల మీదకి భారం నెట్టేస్తూ ఉన్నారు. ఎవరికైనా తప్పు పడితే కనుక దాన్ని మీ సేవా దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాలంట. అట్లా ఇంట్లో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకురావాలంట. ఆ తర్వాత వాటన్నిటిని తీసుకొచ్చి సచివాలయంలో ఇస్తే సచివాలయంలో చలానా రేజ్ చేస్తారంట. దానికి సంబంధించి చలానా కడితే ఆ తర్వాత రెక్టిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. తప్పు చేసింది అధికారులు అయితే, ప్రభుత్వం అయితే దానికి శిక్ష అనుభవించాల్సింది ప్రజలా అని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అందుకనే తప్పులు దొరికినటువంటి వాటన్నిటినీ సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి డబ్బు ఖర్చు లేకుండా చేయాలి. అట్లాగే అప్లికేషను ఎక్కడో మీ సేవలో తెచ్చుకోవటం కాదు, నేరుగా సచివాలయంలోనే అప్లికేషను ప్రభుత్వం ఇవ్వాలి. దాన్ని పూర్తి చేసి కార్డుదారుకు సంబంధించిన డిక్లరేషన్ తీసుకొని దాన్ని సరిచేసి ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు చానాళ్ల తర్వాత ఈ రేషన్ కార్డులు మార్పులకు సంబంధించినటువంటిది చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ ప్రక్రియ స్టార్ట్ కాకముందు వాళ్ళు చెప్పినటువంటిది అంటే చేర్పులకి, మార్పులకి, తొలగింపులకి వీటన్నిటికీ అవకాశం ఇస్తాం, అట్లా కొత్త కార్డులకు కూడా అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి అనేటువంటి చెప్పారు. కానీ ఇప్పటికి కూడా కొత్త వాళ్ళని చేర్చడానికి కానీ, ఉన్న వాళ్ళని తొలగించడానికి కానీ, అట్లా కొత్త కార్డులకి దరఖాస్తు చేసుకోవడానికి కానీ అవకాశం ఇవ్వడంలా దీనివల్ల అనేక మంది గతంలో ఉమ్మడి కుటుంబం నుండి పెళ్ళిళ్ళు అయిపోయి వేరు కుటుంబాలు పడుతున్నటువంటి వాళ్ళు కొత్త కార్డులు తీసుకోవడానికి అవకాశం లేదు. పాత కార్డులో పెళ్ళైనటువంటి వాళ్ళని తొలగించడానికి అవకాశం లేకుండా జరిగిపోతూ ఉంది. దీనివల్ల కార్డులు మార్పు తప్ప స్థితిలో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా పోతుంది. దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ చేర్పులు, మార్పులు, తొలగింపులు వీటన్నిటికీ కూడా తక్షణం అవకాశం ఇవ్వాలి. కొత్తగా కార్డులు పెళ్ళైనటువంటి వాళ్ళు, వేరు కుటుంబాలు ఉండేటువంటి వాళ్ళు కొత్త కార్డులకి దరఖాస్తు చేసుకునేటువంటి దానికి అవకాశం ఇవ్వాలి. మూడో అంశం,
ఈ కార్డులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అనేటువంటిది అనేక సార్లు సందేహాలు. కొన్ని కార్డులు ఏమో రేషన్ షాపుల్లో ఇస్తున్నారు, కొన్ని కార్డులు ఏమో సచివాలయాలు ఉంటున్నాయి. ఈ 2 చోట్ల తిరిగినా కానీ మిగిలిన కార్డులు మరొకరి దగ్గర ఎక్కడో దగ్గరగా ఉన్నాయని చెప్పేసి అనేటువంటి చెప్తున్నారు. అందుకని కార్డుదారికి ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి అన్న ఇంతవరకు ఇంటికి తీసుకొచ్చేటువంటిది 35 వంతు పైగా ఇవ్వకపోగా ఈ కార్డుదారులు ఈ కార్డు తీసుకోవటం కోసం అని చెప్పేసి ఈ ఆఫీసులు అన్నిటి చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ సందిగ్ధాన్ని కూడా పక్కన నెట్టేసి ప్రతి ఇంటికి అధికారులే వచ్చి కార్డులు ఇచ్చేటువంటి పని ఈ వారం రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవ ఏర్పాట్లలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తీరు అభ్యంతరకరంగా ఉందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. 97 మందిని ఉత్సవ కమిటీ సభ్యులుగా చేర్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వన్టౌన్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం నూరి ఫాతిమా మాట్లాడారు. ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా కనికా పరమేశ్వరి గుడి దసరా ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగేది, దేవుడి సన్నిధిలో జరిగేది. దేవుడు మరి అక్కడ అమ్మవారికి అలంకరణ కానీ లేకపోతే అమ్మవారికి 10 రోజులు చేసే పూజలు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వరు, ఎందుకంటే దేవుడిది. మరి నాకు తెలిసినంత వరకు కాసులు ఉంటేనే అక్కడ మెంబర్స్, అంటే అమ్మవారి ఉత్సవాల్లో కమిటీ మెంబర్స్ ఉంటారు. దానికి అక్కడ కూడా బేరాలే, అక్కడ కూడా ఏంటంటే ఉత్సవాలు కమిటీ వేసేది ఎవరు, అక్కడ ఉన్న చైర్మన్ వేయాలి, చైర్పర్సన్ ఎవరు నియమితులయ్యారో వాళ్ళు వేయాలి. వాళ్ళ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నిర్ణయించి చేసి జరిగే కార్యక్రమం. దీంట్లో రాజకీయం ఎందుకు? రాజకీయాలు వాళ్ళు ఎందుకు పాల్గొంటున్నారు? మీరు వచ్చి కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేయాలో చెప్పచ్చు, కానీ మీరు కమిటీ నిర్ణయించేది ఏంటి? దీంట్లో వైసీపీ ఉండకూడదు, దీంట్లో మా కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఉండాలి అంటే మీరు ఇన్సిస్ట్ చేస్తారా? దీంట్లో ఇలాగ ఉండాలని మీరు ఎలా చెప్తారు? ఒక కమిటీ ఉంది, ఒక దేవుడిది ఉత్సవాలు చేస్తుంటే, అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటే దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని అడుగుతున్నాం. ఉత్సవాలు ఎందుకంటే నేను ఒకటే వ్యత్యాసం చెప్తాను దీంట్లో. ఒకటి చూడండి, గతంలో 2023లో జరిగినప్పుడు ఎక్కడా కూడా 2023లో పర్టికులర్ గుర్తుపెట్టుకోండి, చైర్పర్సన్ ఎవరు నియమితులయ్యారు వాళ్ళే ఒక కమిటీ వేశారు, ఒక కమిటీ మెంబర్స్ ఉంటారు. ఆ కమిటీ మెంబర్స్ ఎంత మేము విరాళాలు తెచ్చాము, ఎంతవరకు విరాళాలు ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ఆన్ రికార్డెడ్ ఉండేది. ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది. అప్పుడు 56 లక్షలతో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలు గతంలో మొన్న అంటే 2024లో ₹1 కోటి ఖర్చు పెట్టారు. మళ్ళీ 4 లక్షల అప్పు. ఎలా ₹1 కోటి ఖర్చు పెట్టారు? మరి అంటే జనాల్లో నాంతానే ఉంది. ₹1 కోటి ఖర్చు పెట్టారు, మళ్ళీ 4 లక్షలు అప్పు అనంటే ఏ విధంగా చేసి ఉండాలి? నాకు తెలిసి ఒక సినిమా సెట్టింగ్ వేసి చేయాల్సినంత అంటే ఆ విధంగా చేయాల్సింది అంత ఏం జరగలేదు. మరి ఏంటి? అవినీతి జరుగుతుంది. అవినీతి చేస్తుంది ఎవరు అంటే తెలియట్లేదంటారా? తెలుసుకోలేము లేని పరిస్థితిలో ఉన్నాం అనుకుంటారా? మాట్లాడలేదు అనంటే, మౌనంగా ఉన్నాము అనంటే మేము ఏదో చేతగానితనం అనుకోకండి. అమ్మవారి దగ్గర కూడా మీరు అవినీతి చేస్తున్నారంటే ఏ విధంగా దిగజారక రాజకీయాలు చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కానీ ఎవరు దాన్ని నడిపిస్తున్నారో ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని ఎన్ని మాటలు అన్నారు. ముస్తఫా గారు ఒక నాన్ మైనారిటీ వచ్చి దాంట్లో ఏమో వచ్చి ఇది చేస్తున్నారు, అది ఇదని ఏమీ లేనిది. పాపం నిజంగానే మా నాన్నగారు అయితే, మా ప్రభుత్వంలో అయితే దానిలో వేలు కూడా మేము పెట్టలేదు, ₹1 కూడా మేము తీసుకోలేదు. ఏది చేసుకున్నా మీరు చేసుకోండి. మమ్మల్ని పిలిచారు, మేము వెళ్ళాం, కూర్చున్నాం. సార్ ఇదిగోండి సార్ మేము నియమితులు చేసిన కమిటీ సార్ అన్నాం. దాంట్లో మేము అడగలేదే మీరు వైసీపీయా, మీరు టీడీపీయా, మీ జనసేన అని మేము అడగలేదే. దాంట్లో ఆ కమిటీ మెంబర్స్లో అందరూ ఉండాలి. ఇప్పుడు పర్టికులర్గా అసలు ఏమన్నారంటే, వచ్చి మా ఎమ్మెల్యే గారిని కలవండి చాలు,
ఒకసారి మీరు కలిస్తే చాలు మీకు మేము మెంబర్ చేస్తామంటున్నారు. అసలు నిజంగానే ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేము చేస్తామనాలి, కానీ మీరేంటి మా ఎమ్మెల్యే గారిని కలిస్తే అంటే ఎందుకు? మీ ఎమ్మెల్యే గారిని కలిస్తే ఏమొస్తుంది? ఉత్సవ కమిటీ మెంబర్గా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి భక్తి ఉండి వాళ్ళు విరాళాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏ విధంగా దిగజారిక రాజకీయాలు, ఏ విధంగా మీ రాజకీయాలు ఉన్నాయో దీంట్లో తెలుస్తుంది. అలాగే దీంట్లో ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అంటున్నాం మేము? మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీన మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నట్లు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గుంటూరు సిఐటియు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20, 21 తేదీల్లో విజయవాడలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగు, పర్మనెంటు, ఎన్ఎంఆర్, బదిలీ, కోవిడ్, క్లాబ్ డ్రైవర్లు సుమారు 55,000 మంది ఈరోజు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వీరందరూ రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తూ ఉంది. ఈ 14 నెలల్లో ముఖ్యమంత్రి గారిని 2 దఫాలు కలిశాం, మంత్రి గారిని లెక్కలేనన్ని సార్లు కలిశాం. అనేక సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటా ఉన్నాయి. ఈరోజు ఆప్కాస్ పేరుతోటి 60 ఏళ్లకి రిటైర్మెంట్ చేసేస్తున్నారు. ఒక్క నయా పైసా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు ఇచ్చే డబ్బులు 15,000 నుంచి 20,000 పెంచుతామని గత 17 రోజుల సమ్మె కాలం అప్పుడు ప్రభుత్వం రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఇచ్చారు. ఇంతవరకు అతిగతి లేదు. అయ్యా మాకు ఓపిక ఉంది, మేము పని చేసుకుంటామంటే లేదు మీకు 60 ఏళ్ళు నిండిని, మీరు ఉండటానికి లేదు పొండి అని చెప్పి బలవంతంగా పంపుతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు మున్సిపాలిటీల్లో మలినాలు, విషవాయువుల మధ్య ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కార్మికుల్ని నయా పైస ఇవ్వకుండా, గౌరవం లేకుండా అగౌరవంగా ఇళ్లకు పంపిస్తూ ఉన్నారు. ఇటువంటి విధానాన్ని మానుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పర్మనెంట్ వాళ్ళకి 4 డిఏలు ఉన్నాయి, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. సరెండర్ లీవులు ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ చేయట్లేదు. ఈ రకంగా పర్మనెంట్ వాళ్ళ సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకు 21,000 జీతం ఇస్తున్నారు, కానీ 21,000 ఇవ్వటం ప్రారంభించి ఇప్పుడు 6 ఏళ్ళు దాటిపోయింది, 7 ఏళ్ళు అవుతా ఉంది. ధరలేమో ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. మరి ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా జీతాలు పెంచట్లా. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేమే కాదు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు లక్షలాది మంది ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు 2 సంవత్సరాలుగా. 11వ పిఆర్సీ కాలం అయిపోయి 2023 జూన్కి అయిపోయింది. 2023 జూలై నుంచి కొత్త వేతనాలు అమలు కావాలి 12వ పిఆర్సీ ప్రకారం. 12వ పిఆర్సీ వస్తే మొత్తం మున్సిపల్ కార్మికులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెరుగుతాయి. చంద్రబాబు గారు నేను మంచి రోజులు తీసుకొస్తానంటున్నాడు, మాది మంచి ప్రభుత్వం అన్నాడు. మీరు మంచి అని చెప్పుకున్నారు, కానీ ఉద్యోగులు, కార్మికులు మీ గురించి మంచి అని చెప్పుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మంచి అంటే ఏంటి? మా సమస్యలు పరిష్కారం చేయండి. ప్రజల కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా పెండింగ్ పెడతా ఉన్నారు. గత జులైలో సమ్మె జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారని మంత్రి గారు చెప్పారు, జులై సమ్మె జీతం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు జీవో జారీ చేయాల. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒకవైపు మున్సిపాలిటీల్లో కార్మికులు అయ్యా మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మాకు నెలకి 26,000 జీతం ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం దొడ్డిదారిన గతంలో 2014, 19 అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వర్కౌట్ సోర్సింగ్ పేరుతో 279 జీవో తీసుకొచ్చి మున్సిపల్ కార్మికుల్ని మున్సిపాలిటీల నుంచి గెంటేసి కంపెనీ కార్మికులుగా మార్చాలని ప్రయత్నం చేసింది. ఈరోజు అదే ప్రయత్నాలు మళ్ళీ తీవ్రతరం చేశారు. ఇటీవల నెల్లూరులో టెండర్లు పిలిస్తే ఆ టెండర్లకు వ్యతిరేకంగా 14 రోజుల పాటు నెల్లూరులో మున్సిపల్ కార్మికులు విరోచిత పోరాటం చేశారు. ఆ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక మున్సిపాలిటీ కాదట, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లో వర్కర్ని అవుట్సోర్సింగ్ కాకుండా వర్క్ అవుట్సోర్సింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం చేతులు దులిపేసుకునే పనిలో ఉంది. ఇటువంటి విధానాలు మానుకోవాలని, అట్లాగే మున్సిపల్ కార్మికులకి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలు కోసం ఈ నెల 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. 20, 21, 22 తారీఖులు విజయవాడలో రిలే దీక్షలు, 23వ తారీఖు విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక దారికి వచ్చి స్పందించి సమస్యలు సానుకూలంగా పరిష్కారం చేస్తే సరి, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే డిమాండ్ల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని సమ్మెకి వెళ్ళటానికి కూడా వెనకాడబోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. గుంటూరు జిల్లాలో మున్సిపల్ కార్మికులకు సంబంధించి గత 2023
డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు జరిగినటువంటి సమ్మెకు సంబంధించినటువంటి సమ్మెకాలం జీతం ఇప్పటివరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులకి చెల్లించలేదు. అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధానంగా గుంటూరు నగరం మొత్తానికి వాటర్ సప్లై చేస్తున్నటువంటి హెడ్ వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి కార్మికులకి రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కమిషనర్ గారిని కలిసి దాదాపు 5 సార్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు వారికి రక్షణ పరికరాలు ఇవ్వనటువంటి పరిస్థితి. గుంటూరు నగరంలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం దిశగా ఈ అధికారులు ఆలోచన చేయడం లేదు. అందుకనే రేపు 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి రాష్ట్ర వ్యాప్త డిమాండ్స్తో పాటు గుంటూరు కార్పొరేషను అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో మన కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి ఈ పోరాటాల్లో కార్మికులు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో గురువారం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ 10వ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆవిష్కరించిన అనంతరం సుబ్బారావమ్మ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని చెప్పారు. యాప్ విధానాన్ని ఉపసంహరించారని అన్నారు. ఈ సభల్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్మిక పోరాటాలు సాధించుకుందాం, హక్కులను రద్దు చేయాలి, లేబర్ కోడ్స్ ను ఈరోజు గుంటూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధ 10వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఐసిడిఎస్ ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలైంది. అంగన్వాడీ యూనియన్ ఏర్పడి 35 సంవత్సరాలైంది. ఈ కాలంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా మేము చాలా అనేక పోరాటాలు నిర్వహించాం, కొన్ని హక్కులు సాధించుకున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఈ ఐసిడిఎస్ని సంస్థాగతం చెయ్యాలి, అంగన్వాడీలను అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి ఈ మహాసభల్లో చర్చిస్తూ ఉన్నాం. అలానే 50 సంవత్సరాలైనా ఈ రోజుకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ని నిర్వీర్యం చేసే విధంగా సరిపోను నిధులు కేటాయించకుండా, ఈరోజు కార్మికులు కనీసం వర్కర్లుగా కూడా గుర్తించకుండా చాలా ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. దీని మీద అంగన్వాడీలు అనేక పోరాటాలు నిర్వహించారు, సమరశీలంగా నిర్వహించారు, నిర్బంధాలు తట్టుకొని నిర్వహించారు. మన రాష్ట్రంలో అందరికీ తెలుసు, గత ప్రభుత్వం హయాంలో 2019 నుండి అంగన్వాడీలకి వేతనాలు పెంచలేదు, ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పేసి 42 రోజుల పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీలు వీధుల్లో ఉండి ఆందోళన చేసిన చరిత్ర కలిగిన అంగన్వాడీ యూనియన్ ఈరోజు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. 42 రోజుల సమ్మె మినిట్స్ కాపీలో 2024 జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పేసి రాతపూర్వకమైన హామీని కూడా అప్పుడున్న ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, అట్లనే ఐసిడిఎస్ మంత్రులు కానీ, అనేక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అంగన్వాడీ కష్టాలు మాకు తెలుసు, మీ ఇబ్బందులు మేము గుర్తించాం, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తాము, వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడే సంవత్సరం అయిపోయింది. మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రకటనలు చేసుకుంటున్నారు తప్పనిచ్చి ఈ రోజుకి అంగన్వాడీ యూనియన్ని చర్చలో పిలిచి వేతనాలు పెంచుతాము అనేది అటువంటి ప్రకటన లేదు. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీ కష్టాలను గుర్తించి వెంటనే వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.